నేను వెళ్తున్న బయట. ఇప్పుడు నేను ఎన్నడూ వెళ్ళలేదు, ఎన్నడైనా ఖాళీగా ఉన్నానా? నేను ఎన్నడైనా ఖాళీగా ఉంటే ప్రాబ్లం. నేను ఎన్నడూ ఖాళీగా ఉన్నా? నేను ఏది నిరుద్యోగులకి సమస్య మీద మాట్లాడలేవని చెప్పండి. అప్పటంతా రెచ్చిపోకపోవడానికి, అప్పటంతా తిరగకపోవడానికి అయితే రీజన్ చెప్పినా. హరీష్ రావు గారు వస్తున్నారు కదా, హరీష్ రావు ఒకటేసారి పోయిండబ్బా. నేను గాంధీ హాస్పిటల్కి 2 సార్లు పోయినా, చిక్కడపల్లి లైబ్రరీకి నేను 2 సార్లు పోయినా. హరీష్ రావు ఒకసారి కూడా పోలే. ఓయికి 2-3 సార్లు నేనే పోయినా. హరీష్ రావు కూడా ఒకసారి రాలే. హరీష్ రావుతో నన్ను కంపేర్ చేస్తావా? 1200 మందిని చంపినోడు, పాపిష్టోడు, స్లిప్పర్లు లేనోడు, రెచ్చగొట్టి నిరుద్యోగులను చంపినోడు మళ్ళీ వస్తున్నాడు. ఆ దుర్మార్గుడితో నన్ను పోల్చడం లక్ష్మణ్ నీ కరెక్టేనా? ఆడ కోకాపేటలో కోట్లు సంపాదించుకున్నాడు. కట్టప్ప కేసీఆర్ కూర్చో అంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. అంత దుర్మార్గుడితో నన్ను పోల్చడం. అసలు హరీష్ రావును నిరుద్యోగులు తరిమి తరిమి కొట్టాలి. ఎంత పాపిష్టోడన్నా. అదే నిరుద్యోగులు హరీష్ రావు మద్దతు కూడా కోరుకుంటామని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, నిరుద్యోగులైనా సరే దయచేసి హరీష్ రావు సపోర్టర్స్ కు తీసుకోవాలనుకునేటోళ్ళు, బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోవాలనుకుంటే నేను విజ్ఞప్తి చెప్తున్నా, మీరు నయీం సపోర్ట్ ఇస్తే నయీంది కూడా తీసుకుంటారా? అసలు 10 ఏళ్లలో వాడు ఉద్యోగాలు వేస్తే వీళ్ళు అసలు చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం చేసుకుంటా 25 ఏళ్ళ యువకుడు 35 ఏళ్ళు ఎందుకు అవుతుండే? 22 ఏళ్ళ అమ్మాయి 32 ఏళ్ళకి ఎందుకు పోతుండే? పెళ్లిళ్ళు కాకుండా ఎందుకు ఉంటుండే? ఇవే పోస్టులు ఎవ్రీ ఇయర్ వేసి ఉంటే ఇవాళ ఒక్క పోస్ట్ కూడా మిగులుతుండేనా? అంటే సంపినోడే సంతాపం ప్రకటించినట్టు మళ్ళా నంగనాచి లెక్క వస్తున్నారు. నంగనాచి పెండ్లం ఎంత డేంజరో, మొగుణ్ణి కొట్టి మొగసాలకు వచ్చిందట. మొగుణ్ణి ఇంట్లో ఇరగమరగదు అన్ని మళ్ళీ నన్ను కొడుతుండని బట్టలను చింపుకొని రోడ్డు మీద వాడు ఆడితే ఎంత డేంజరో, ఈ హరీష్ రావు అంతే డేంజర్ అని చెప్తున్నాము. దయచేసి నిరుద్యోగులరా వాని ట్రాప్ లో పడకండి. అవసరం అనుకుంటే బాల్కా సుమన్, హరీష్ రావు కుట్రలు చేస్తున్నారు. వాళ్ళే పెట్రోల్ నిరుద్యోగులు ఎవరన్నా అమాయకుడి మీద సంపి అయ్యో సచ్చిర్రని కూడా చేస్తారు. మనకు అన్యాయం జరుగుతుంది, మనం కొట్లాడాల్సిందే. కానీ ఆ హరీష్ రావు మద్దతు, బాల్కా సుమన్ మద్దతు మనకు వద్దు. దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళ ట్రాప్ లో పడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను.